everyone. Welcome to 10th class students for maths class. Today we are going to discuss the coordinate geometry, the distance formula, how to derive it. అంటే డిస్టెన్స్ కనుక్కోవడానికి మన ఫార్ములాని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో డెరివేట్ చేస్తామో చూద్దాం ఈ క్లాస్లో. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేసుకోండి. సో x డాష్ అండ్ దిస్ వన్ ఇస్ ద y and you put here y dash. So here, see here, let us now find the distance between any 2 points. Take point P x1 comma y1 and Q x2 comma y2. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ గీసి దాని నుంచి ఎలా చూద్దాం చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ O అనేది O origin this one. This is the R on x axis. R అనేది x axis మీద గుర్తు ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ x1 అనుకోండి. నెక్స్ట్ టేక్ ఎస్, దిస్ వన్ ఇస్ ద x2 అనుకోండి. సో ఇప్పుడు మనకి x యాక్సిస్ మీద ఓఎస్ వరకు మనం డ్రా చేసాం. ఓఆర్ అంటే x1, ఓఎస్ అంటే x2 అనుకున్నామండి ఇక్కడ మనం. అలాగే ఈ డ్రాన్ ద పిఆర్ అనేది ఒక పర్పెండిక్యులర్ లైన్, అలాగే క్యూఎస్ అనేది లేదా ఎస్క్యూ అనేది ఒక పర్పెండిక్యులర్ లైన్. ఓకే, ఇక్కడ స్టెప్ చూసి రాసుకోండి నోట్స్లో మీరు కూడా చక్కగా. డ్రా పిఆర్ అండ్ క్యూఎస్ పర్పెండిక్యులర్ టు ఎక్స్ యాక్సిస్. ఈ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది పాయింట్ పి ఆన్ క్యూఎస్ ఇన్ డ్రాన్ టు మీట్ ఇట్ ఎట్ ద పాయింట్. ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు x1 చెప్పాను ఇందాక. ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు x1 అండ్ ఓఎస్ ఈజ్ ఈక్వల్ టు x2. అంటే ఈ ఓఎస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు x2 అనుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఆర్ఎస్ కావాలి. ఆర్ఎస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడకు మాత్రమే మనకు తెలియాలి. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? ఇక్కడ మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి x2 అన్నాం. టోటల్ డిస్టెన్స్ ఎంత? x2. ఇందులోంచి ఓఆర్ సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్ఎస్ వస్తుంది. సో ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ x2 మైనస్ x1. అంటే ఫార్ములా కూడా ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి? ఓఎస్ మైనస్ ఓఆర్. ఇక్కడ రాసింది చూడండి. ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఓఎస్ మైనస్ ఓఆర్. ఓఎస్ అంటే x2, ఓఆర్ అంటే x1. దీన్ని మనం తీసుకున్న డయాగ్రామ్లు పీటీ కూడా ఇది అవుతుంది. అంటే ఇక్కడ మనం x2 మైనస్ x1 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ క్యూటీ కూడా కావాలి మనకి. క్యూటీ కావాలంటే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ y2 అనుకుంటామండి. ఎస్క్యూ ఈజ్ ఈక్వల్ టు y2. ఎస్టీ ఈజ్ ఈక్వల్ టు పిఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎస్టీ ఈజ్ ఈక్వల్ దేనికి ఈక్వల్ అవుతుంది? పిఆర్. దట్ వన్ y1. సో క్యూటీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే ఎస్క్యూ మైనస్ ఎస్టీ. ఈ క్యూటీ అనేది ఇక్కడ డయాగ్రామ్ బట్టి చూసుకుంటే క్యూటీ ఈజ్ ఈక్వల్ టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? క్యూఎస్ లేదా ఎస్క్యూ మైనస్ పీటీ. ఎస్క్యూ మైనస్ ఎస్టీ. సారీ, ఎస్క్యూ మైనస్ ఎస్టీ. అంటే ఇక్కడ ఏమవుతుందండి? ఇది ఈ డిస్టెన్స్ y2 మైనస్ y1. y2 మైనస్ y1. సో దీస్ ఆర్ ద వాల్యూస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఏ రూపంలో ఫామ్ అయింది మనకి? పీటీక్యూ అనేది ఒక రైట్ యాంగిల్ అయింది. ఇక్కడ రైట్ యాంగిల్ సింబల్ ఇలా వేసుకోవచ్చు మీరు. ఇక్కడ ఈ రైట్ యాంగిల్ అయిపోయినప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. ఫ్రమ్ రైట్ యాంగిల్ పీటీక్యూ అప్లై పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరంని ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మనం సమ్ ఆఫ్ ద టూ సైడ్ స్క్వేర్ ఆర్ ఈక్వల్ ది హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ అనేది పీక్యూ, సైడ్ అనేది పీటీ, ఈ సైడ్ అనేది పీటీ. సో పీక్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీటీ స్క్వేర్ ప్లస్ క్యూటీ స్క్వేర్. పీటీ అంటే ఏమొచ్చిందంటే మనకి ఇందాక పీటీ అంటే పీటీ స్క్వేర్ మైనస్ పీటీ స్క్వేర్ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ q2 అంటే y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో pq ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దీని స్క్వేర్ రాసుకోండి. మనకి రూట్కి ఎప్పుడు కూడా ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది కనుక మనకి డిస్టెన్స్ ఇప్పుడు కూడా పాజిటివ్లో తీసుకోవాలి. సిన్స్ ద డిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, వీ హ్యావ్ టు టేక్ ద పాజిటివ్. అంటే డిస్టెన్స్ పీక్యూ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఓవర్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్
y2 మైనస్ y1 హోల్ స్క్వేర్గా తీసుకోవాలి. ఇది మనకి డిస్టెన్స్ ఫార్ములా ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్. Thank you for watching my video. Please subscribe my channel, like and share with your friends.